నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి సర్కారు బతుకున్న వాళ్ళని కూడా చంపేశారు అంటున్నారు. అంతేకాకుండా జాతీయ ఉపాధి హామీ పథకం కింద 1000 కోట్లను కూడా స్కామ్ చేశారు. ఆ స్కామ్ ఒక కంపెనీ బయట పెట్టింది. మరి ఏంటి ఆ కంపెనీ ఏంటి? మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. జగన్మోహన్ రెడ్డి సర్కారు బతుకున్న వాళ్ళని కూడా చంపేయడంతో పాటుగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద 1000 కోట్లను స్కామ్ చేశారు అని ఒక కంపెనీ నిర్ధారించింది అని అంటారు. అసలు ఏంటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా లిప్టెక్ ఇండియా అనేటువంటి ఒక సంస్థ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక క్లియర్ కట్గా సమీక్షించి అసలు దాని మీద ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చేస్తుంది. దాంట్లో భాగంగా తాజాగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నిన్న గురువారం ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చేసింది. ఏమి ఇచ్చిందంటే, బతికున్నటువంటి వాళ్ళని కూడా జాతీయ ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి వాళ్ళని చంపేసినట్టు చేసేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 1000 కోట్లను రాబట్టుకోలేకపోయింది జగన్మోహన్ రెడ్డి సర్కారు అని చెప్పి ఇచ్చింది. ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ జాతీయ ఉపాధి హామీ పథకం ఎలా ఉంటుంది అని అంటే, జాబ్ కార్డులు ఇష్యూ చేస్తారు. జాబ్ కార్డులు ఇష్యూ చేసిన తర్వాత ఆ జరిగినటువంటి పనిని బేస్ చేసుకొని బ్యాంకు నుంచి అమౌంట్ తీసుకుంటారు. అయితే దానికి మరింత పకడ్బందీగా దుర్వినియోగం కాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ వచ్చిందంటే, గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఒక్కోటి దాన్ని సంస్కరించుకుంటూ వచ్చింది. దాంట్లో భాగంగా ఏంటంటే, జాబ్ కార్డులని ఆధార్ తోటి అనుసంధానం చేయాలి అనేటువంటి ఒక రూల్ పెట్టింది. రూల్ పెట్టినప్పుడు ఈ జాబ్ కార్డ్ని ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాల్సిన బాధ్యత ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చేసి దాన్ని జాతీయ స్థాయిలో మానిటర్ చేసేటువంటి సంస్థకి దాన్ని అనుసంధానం చేయాలి. అంటే సాంకేతికపరమైనటువంటి అంశం ఇది. ఈ సాంకేతికపరమైన అంశంలో ఈ జాబ్ కార్డుకి ఆధార్కి అనుసంధానం చేసేటువంటి క్రమంలో దాదాపుగా 20 లక్షల కుటుంబాలని ఈ జాతీయ హామీ పథకం కింద లేకుండా చేసేసింది జగన్మోహన్ రెడ్డి సర్కారు. అంటే సాంకేతిక లోపాలని సరిచేసుకోలేకపోయింది. సరిచేసుకునే కారణంగా దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 1000 కోట్ల రూపాయలు పైబడినటువంటి అమౌంట్ని తీసుకోలేకపోయింది. అంటే ఈ ఉపాధి హామీ కూలీలకి లబ్ధి చేకూర్చలేకపోయింది. ఎలా చేకూర్చలేకపోయింది అని అంటే, ఇప్పుడు ఈ అనుసంధానం చేసిన దాంట్లో రిమార్క్స్ వచ్చేస్తున్నాయి. అనుసంధానం కావట్ల జాబ్ కార్డులకి, అలాగే ఈ ఆధార్ కార్డులకి. దాన్ని జాతీయ స్థాయిలో ఉండే సంస్థకి అనుసంధానం చేయలేకపోయింది. దాన్ని అనుసంధానం చేయాలంటే జాతీయ స్థాయిలో ఉండేటువంటి సంస్థతోటి వీళ్ళు ఉన్నతాధికారుల దగ్గర నుంచి ఫీల్డ్ లెవెల్లో ఉండేటువంటి సిబ్బంది వరకు దాన్ని ప్రణాళికాబద్ధంగా పర్యవేక్షించాలి, నిరంతరం దాన్ని ఫాలో చేయాలి. ఆ ఫాలో చేసేటువంటి సిస్టమ్ లేక ఉపాధి హామీ కూలీల్ని దాదాపుగా ప్రతి సంవత్సరం తగ్గించుకుంటూ వచ్చింది. దాంతో వివిధ రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్లో లబ్ధి పొందడంలో వెనకబడిపోయింది. ప్లస్ వీళ్ళకి రావాల్సినటువంటి సుమారు 1000 కోట్ల రూపాయలు రాకుండా పోయింది. దీనికి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేతకానితనం అని చెప్పేసి మనం భావించడానికి అవకాశం ఉంది. ఫ్యాక్ట్ చూస్తే మొత్తం కూడా ఈ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి జాతీయ స్థాయిలో 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 అంటే ఈ ఆర్థిక సంవత్సరం మధ్య జాబ్ కార్డులను తొలగించినటువంటి కుటుంబాలు జాతీయ స్థాయిలో అంటే దేశ స్థాయిలో 11.1 ఉంది. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 24.6 ఉంది. అంటే డబుల్ ఉంది. జాబ్ కార్డులను తొలగించారు జాతీయ స్థాయిలో ఈ ఆధార్ అనుసంధానం చేయటం కారణంగా సాంకేతిక సమస్యలు అనుకో, లేదంటే ఆ లింకప్ కాకపోవడం కారణంగానే ఏదైతేనేమి దేశవ్యాప్తంగా 11% సుమారుగా జాబ్ కార్డులను కోల్పోతే, ఒక ఆంధ్రప్రదేశ్లోనే 24.6% జాబ్ కార్డులను కోల్పోయారు. ఇది రికార్డు. జగన్మోహన్ రెడ్డి చేతకానితనానికి రికార్డు ఇది. సో దాని కారణంగా నష్టపోయింది భారీగా జాతీయ హామీ పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు. సో ఈ నరేగాకు సంబంధించి ఇక్కడ మనం చూస్తే జాతీయ చెల్లింపుల సంస్థ దీనికి అనుసంధానం చేయలేక ఇదంతా కూడా జరిగింది. ఇక 2022-23 నుంచి
అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 నుంచి 2023-24 అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ మధ్యలో ఏడాది కేవలం ఒక్క ఏడాదిలో లాస్ట్ ఇయర్లోనే 53,000 కుటుంబాలు జాబ్ కార్డులు కోల్పోయాయి. జాబ్ కార్డులోనే 53,000 కుటుంబాలు కోల్పోయాయి. నరేగాకు సంబంధించి ఇది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోనే. దాన్ని లిప్టెక్ ఇండియా అఫీషియల్గా విడుదల చేసింది. సో ఇది ఎందుకు జరిగిందని అంటే వీళ్ళు కరెక్ట్గా చేయలేక కూలీలు బతికున్నా కానీ చనిపోయినట్టు వీళ్ళు నమోదు చేశారు. నమోదు చేసినందుకు కారణంగా 2022-23లో జాబ్ కార్డులు పెద్ద ఎత్తున పోయాయి అనేది మానవ హక్కుల వేదిక కంప్లైంట్ చేసింది. ఎందుకంటే రైట్ టు వర్క్ కదా అది. సో మానవ హక్కుల వేదిక కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేస్తే కొన్ని ర్యాండమ్గా చెక్ చేస్తే మన్యం జిల్లాలో, పార్వతీపురం మన్యం జిల్లాలో కొన్ని తనిఖీ చేశారు. ఇటీవల పరిశీలించినప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. గుమ్మ లక్ష్మీపురం, కురుపాం ఈ మండలాల్లో తనిఖీలు చేశారు. ఆ మండలాల్లో ఉన్నటువంటి చింతలపాడు, వాలేసు, దుర్బిలి ఈ గ్రామాల్లో వాళ్ళు వివిధ కారణాలతో 30 మంది ఈ 3 గ్రామాల్లో 30 మంది జాబ్ కార్డులు తొలగించారని చెప్పి దానికి కారణం ఏంటంటే సాంకేతిక సమస్య. అంటే ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం అని తేల్చింది మానవ హక్కుల వేదిక. తర్వాత 2022-23లో అసలు పెద్ద సంఖ్యలో ఇతర కారణాలతోటి ఉపాధి కోల్పోయారని చెప్పి మానవ హక్కుల వేదిక కంప్లైంట్ చేసింది. ఇక చూస్తే ఇంకా మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వేతనానికి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసేటువంటి వేతనానికి తేడా కూడా చూద్దాం. 2022-23 అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కూలీలకు కనీస వేతన నష్టం అంటే కేంద్ర ప్రభుత్వం ఒకటి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఇచ్చింది. ఈ మధ్య తేడా అక్షరాల 1,055 కోట్లు తేడా. అంటే ఇది మింగేశారు రాష్ట్ర ప్రభుత్వం. ఉపాధి హామీ కూలీలకు కేంద్రం ప్రకటించిన కనీస వేతనం కన్నా కూడా తక్కువ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. దాంతో ఈ 1,155 కోట్లు ఏదైతే ఉన్నాయో 1,055 కోట్లు ఇవి రాష్ట్ర ప్రభుత్వం మింగేసింది. మనం చూస్తే 2022-23, 2023-24లో ఇది ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. కనీస వేతనం తక్కువగా ఇంకా ఇచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. ఇక జనరల్గా 2022-23లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు కనీస వేతనం ఎంత అంటే ఒక కూలీకి ఏడాదికి పర్ ఇయర్ 13,433 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో తెలుసా? 11,053 రూపాయలు. 13,433 రూపాయలు కేంద్రం ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం 11,053 రూపాయలు అందజేసింది. అంటే ఎంత నష్టపోయారు? గ్యాపు ఒక్కొక్క కూలీ ఏడాదికి 2,380 రూపాయలు నష్టపోయారు. ఒక కూలీ ఏడాదికి 2,380 రూపాయలు కోల్పోయారు. ఇది మోసం చేయటం కదా. నా ఎస్సీలు, నా బీసీలు, నా పేదలు అంటుంటారు కదా జగన్మోహన్ రెడ్డి. మరి ఈ మోసం ఏంటి? ఇంత దారుణంగా మోసం చేస్తారా? నిలువున బహిరంగంగా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఉపాధి హామీ కూలీల సంబంధం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులను కూడా ఇవ్వకుండా ఇంతకన్నా దారుణం ఉంటుందా? దీన్ని ఆల్రెడీ అఫీషియల్గా బయటపెట్టారు. ఇది మనం చెప్పడం కాదు, లిప్టెక్ ఇండియా బయటపెట్టింది అఫీషియల్గా. ఈ సంవత్సరం మొత్తం హాజరైనటువంటి కూలీలు తీసుకుంటే మొత్తం కూలీలు హాజరైన కూలీలు మొత్తం చూసుకుంటే 1,155.18 కోట్లు కోల్పోయారని. అంటే ఈ ఏడాది మొత్తం కూలీలు 1,155 కోట్లు కోల్పోయారని ఇప్పుడు ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్ ఉన్నటువంటి వాళ్ళు బికాజ్ ఆఫ్ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఎఫిషియన్సీ. సో ఇక్కడ 5 ఏళ్లలో డేటా కూడా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇయర్ వైజ్ ఇచ్చిన డేటా కూడా ఉంది ఇక్కడ. ఇది క్లోజప్ లో చూపించచ్చు. ఇయర్ వైజ్ ఉన్నటువంటి డేటా కూడా ఉంది. ఈ డేటా మనం చూస్తే ఎంత నష్టపోయింది అనేది కూడా ఉంటుంది. అంటే ఎంత ఇవ్వాలి, ఎంత నష్టపోయింది అనేది కూడా ఉంది. దీనిలో చాలా క్లియర్గా వాళ్ళు రిలీజ్ చేశారు, అఫీషియల్గా రిలీజ్ చేశారు. లిప్టెక్ ఇండియా 1,155 కోట్లు ఏడాదికి నష్టపోయారని అంటే వీళ్ళు కొంతేమో జాబ్ కార్డులు తీసేయటం, ఇంకొంతేమో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి వేతనం కన్నా కూడా తక్కువ ఇవ్వడం.
మరి దీనికి బాధ్యులు ఎవరు వహించాలి? అందుకే మానవ హక్కుల వేదిక ఇప్పుడు కేసేసింది. కేసేసి దాని మీద అసలు ఏంది అనేది, అంటే ఎవ్రీ ఇయర్ మనం చూస్తే ఇయర్ వైజ్ కనుక చూస్తే ఇది ఈ పట్టిక క్లోజ్లో చూపిస్తే అర్థమైంది. కనిపిస్తున్నాయా క్లోజ్లో? సో దీంట్లో ఈ పట్టికను కనుక మనం చూస్తే ఏ ఇయర్లో ఎంత జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా అవగాహన లోపం కారణంగా పాలన చేతకానటువంటి జగన్మోహన్ రెడ్డి వల్ల ఎంత నష్టపోయింది పేదలు, నిరుపేదలు, పేదలు కూడా కాదు నిరుపేదలు. అంటే ఉపాధి హామీ పని లేకపోతే ఆహారం కూడా లేనటువంటి కూలీలు ఎంత. సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి సర్కారు జాతీయ ఉపాధి హామీ పథకం కింద కొన్ని వేల కోట్లు తినేయడమే కాకుండా వెనకేసుకోవడమే కాకుండా బతుకున్న వాళ్ళని కూడా లేరు అన్నట్టుగా చూపించడం జరిగిందని దానికి సంబంధించి ఒక సంస్థ లిప్టెక్ సంస్థ బయట పెట్టడం జరిగింది. లిప్టెక్ ఇండియా సంస్థ బయట పెట్టడం జరిగింది. కాబట్టి సో అంశాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.